ఏమే కాఫీ కప్ ఏది? పార్దు ఓ పని చేయరా, తమిళనాడులో బతుకున్న వాళ్ళ గుడి కట్టినట్టు నీ పెళ్ళానికి కూడా ఓ గుడి కట్టించి నిత్యం అభిషేకాలు, అర్చనలు, స్తోత్రాలు, భజనలు చేసుకుంటూ కూర్చో. ఈ ఐడియా ఏదో బాగుంది. థ్యాంక్స్ ముసల్దానా, మంచి ఐడియా ఇచ్చచ్చు. నానా గుడికి బడ్జెట్ ఎంత అవుతుంది? అది తెలీదురా. అంటే ఏంట్రా, కట్టేద్దామనే? ఏ డౌటా? అబ్బా చాలండి, మీరు ఊరుకోండి. అయితే కూర్చో. కూర్చోమా కూర్చో. లేకపోతే మీ ఆయన నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగిరెగిరి పడతాడు. కూర్చో. మీరుండండి. చాలు. అదిగోమ్మా, రెండో కృష్ణుడు రంగప్రవేశం చేస్తున్నాడు. ఇంకో భార్యా విధేయుడు దయచేస్తున్నాడు. సతీ సమేతంగా వచ్చి పెద్దలకు మాత్రమే అని సినిమా చూపిస్తాడనుకుంటే ఉట్ట చేతులు ఊపుకుంటూ వస్తున్నాడేంటి చెప్పమా? ఏరా, మీ ఆవిడ దిగిరాదట్నా? అది తనకి కొంచెం నీరసంగా ఉందంట. పొద్దున్నే 10 రకాల టిఫిన్లు మెక్కింది, మధ్యాహ్నం 10 రకాల నాన్ వెజ్ తో మెక్కింది. 2 పూట్ల కడుపు ఖాళీ లేకుండా తిన్నదే. వీడే నాటకం ఆడుతున్నట్టున్నాడు. లోపలికెళ్ళి ఒకళ్ళకొకళ్ళు గోరుముద్దలు తినిపించుకోవాలని వెధవేషాలు ఇస్తున్నారు. ఇదేం చూద్దాం చెప్పమా? సేవలు చేసే వాళ్ళకి రాని నీరసం ఈ కాలంలో సేవలు చేయించుకునే వాళ్ళకే వస్తుంది. ఏంటో కలికాలం. ఏం వంటలు చేసావు మీనాక్షి? ఈ పూట జేజేవికి ఇష్టమైనవన్నీ చేయమన్నారు అత్తయ్య గారు. ఛాలెంజ్ టెన్షన్ లో పడి కడుపు మార్చుకున్నాను. ఆకలి విజృంభించేస్తుంది. కుమ్మేరా పార్దు. ఇలా కుమ్మేస్తున్నాడేంటబ్బా? వీడు కూడా ఎవరి మీదో కసితోనే తింటున్నట్టున్నాడే. వీడికెవరి మీద కసి ఉంటుంది? నెల నుంచి పస్తులున్నవాడు కూడా ఈ రీతిలో తిండకదే. ఖచ్చితంగా వీడికి ఎవరి మీదో కసుంది. వీడసలు మనిషేనా? 2 రోజుల నుంచి నేను పస్తులున్నానని తెలిసి కూడా అలా తింటున్నాడు. వీణ్ణేమనాలి?
మీరు కానివ్వండి. ఏం మిగిల్చావని? నాకు ఇష్టమైనవన్నీ వండించుకున్నా తినే రాతలేదే భారతి. వాడు మిగిల్చిన అడుగు బొడుగు పచ్చడో పప్ప ఉంటే దాని మొహాన పడే పెద్దమ్మి. ఏముంది ఇక్కడ? దీని గెరెటెందుకు? నాలికి చాలు. ప్రసాదం పెట్టినట్టు పెట్టింది కదా. ఈ పూటకి సర్దుకోండి. తినండి. ఒక్క నిమిషం ఉండండి. రే పార్దు, మీ ఆవిడికి కూడా తీసుకెళ్ళడం మర్చిపోకరా. వీడు మర్చిపోతే మళ్ళీ ఆవిడ గారు పరుగులు పెట్టించదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని కోతికైనా గీత బాగుండాలి. తీసుకెళ్ళి నాయనా, తీసుకెళ్ళి. ఈ రకంగా తిన్నాడేంటే భారతి? పక్కవాడుకో సొరకాయ ముక్క మిగిల్చాలన్న ఆలోచన కూడా లేకుండా. నాకండి. ఒక్కరోజు తినకపోతేనే ఆకలితో నకనకలాడిపోయానే. మరి రాక్షసి 2 రోజుల నుంచి ఒక్క మెతుకు కూడా ముట్టట్లేదు. అసలే చీపురు పుల్లకు చీర కట్టినట్టుంటుంది. అది ఎలా తట్టుకుని చస్తుందబ్బా? ఒక్కరోజు తినకపోతేనే ఆకలితో నకనకలాడిపోయానే. మరి రాక్షసి 2 రోజుల నుంచి ఒక్క మెతుకు కూడా ముట్టట్లేదు. అసలే చీపురు పుల్లకు చీర కట్టినట్టుంటుంది. అది ఎలా తట్టుకుని చస్తుందబ్బా? వాడు చచ్చినా తినిపించడు. తినిపించకపోతే నేనెలాగో దిగిరాను. అనవసరంగా ఈ పూట మాత్రం కడుపెందుకు మార్చుకోవడం? కసిగా కంప్లీట్ చేస్తే పోలా? దీని వాలకం చూస్తుంటే నేను తినిపించేదాకా పంతం వదిలేలా లేదే. ఎలా దీనికి తినిపించకుండా తప్పించుకోవటం? ఓ ఛాన్స్ ఉంది రోయ్. ఇటు చూడు నాన్న. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ అంతరాత్మని. నువ్వు కూడా ఏ కారు కిందో పడి చేతులు విరక్కొట్టుకుంటే నీ పెళ్ళాంకి తినిపించే గోల తప్పుతుంది. అమ్మో, నా వల్ల కాదు. అయితే నువ్వు తినిపించక తప్పదు. దానంతటా అదే తినేలా చేయాలంటే ఏం చేయాలి? నందు, నందు, ఏంట్రా పిలిచావు? నాన్న నందు, ఒకసారి ఇలారా.
ఏంట్రా అంత ప్రేమగా పిలుస్తున్నావు? నాకు చిన్న హెల్ప్ చేస్తావా నాన్న? దానికి నానా బుజ్జి అన్నం దేనికిరా? మామూలుగా అడగచ్చుగా. అంటే నీకేదైనా చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు దోమలకు కొట్టినట్టు నువ్వు అందరికి పొగ పెడతావు కదా. అందుకు దూతున్నావా? అబే నాకేదైనా సీక్రెట్ చెప్తే ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేస్తానరా. మధ్యలో గుజ్జు లేదనరా నా భయం. ముందు సంగతి చెప్పా. ఒక చికెన్ బిర్యానీ తెచ్చి పెడతావా నాన్న? ఏంట్రా ఇందాకేగా పందిలా తిన్నావు? సారీ, అంతగా తిన్నావు సరిపోలేదా? మళ్ళీ చికెన్ బిర్యానీ అంటున్నావు? అంటే అది చికెన్ బిర్యానీ నాకు కాదమ్మా, ఫరోదినికి. ఓసి నీ ప్రేమ బంగారం కాను. ఇంట్లో అన్ని వెజిటబుల్స్ ఉంటారని మీ ఆవిడికి నాన్ వెజ్ తెప్పిస్తున్నావా? ఈ పరాకష్టం నేను చూడలేనురా బాబు. పరాకాష్ట వాళ్ళ కాట్లో కాష్టమా? చికెన్ బిర్యానీ చూపించి దాని వ్రతభంగం జరిపించాలని తిప్పల పడుతున్నాను రా. ఎముకలు విరిగిన వాళ్ళకి రోజు నాన్ వెజ్ పెట్టమని డాక్టర్ చెప్పారు, వినలేదా? ఓ అదా సంగతి. ఉమ్, సర్లే, నేను తెచ్చి పెడతాను. డబ్బులు రా. రేయ్, అందులో 300 ఉన్నాయిరా, బిర్యానీ 200 కదా. కమిషన్ ఎవడిస్తాడ్రా? ఈ ముక్క చచా, ప్రాణం పోయినా ఎవరికి చెప్పనురా. నేను మాట ఇచ్చానంటే మాట తప్పి మాట మార్చి మాటొచ్చేలా మాట్లాడినిస్తానా? ఎంత మాట? అంటే మాట అంటే మాటే అన్నమాట. ఉన్న మాటే చెప్తున్నాను, ఉత్త మాట కాదు సుమా. ఏమిటి సంగతి? ఏమి లేదు నాన్న, వరోధిని కోసం పార్దు చికెన్ బిర్యానీ తెమ్మంటే వెళ్తున్నాను. వెళ్ళు వెళ్ళు. ఏమండి? ఏంటి సంగతి? ఏం లేదు పెద్దమ్మి, వరోధిని కోసం పార్దు చికెన్ బిర్యానీ తెమ్మంటే వెళ్తున్నాను. నందు, ఏంట్రా సంగతి? అబ్బే ఏం లేదమ్మా, వరోధిని కోసం పార్దు చికెన్ బిర్యానీ తెమ్మంటే వెళ్తున్నాను. అయ్యా, కర్మ కర్మ కర్మ. చెత్తవ్వ. నందు, ఇదొకతే. ఏమిటి సంగతి? ఏం లేదే ముసలి, వరోధిని కోసం పార్దుగాడు చికెన్ బిర్యానీ తెమ్మన్నాడు, అందుకే తేవడానికి వెళ్తున్నాను. అయ్యో, మూతి పళ్ళు రాలగొట్టమని వాడితో చెప్పు. నీ చిన్నప్పుడు మీ తాత రాజారావు గాంధీ జయంతి రోజు చికెన్ బిర్యానీ అడిగితే నేను అదే పని చేశాను. ఒసి ముసలి, ఇది సీక్రెటే, ఎవరితో చెప్పకు. అసలే నీ నోట్లో ఏ విషయం ఆగదు. సీక్రెట్ అని అంత గట్టిగా అరుస్తాడేంటి? తిక్క వీడికా నాకా? సీక్రెట్ అని అంత గట్టిగా అరుస్తాడేంటి? తిక్క వీడికా నాకా? రే నాన్న, మాట మాట టమాటా టమాటా అంటూ మాటిచ్చి మాట మార్చి మాట తప్పి నాకు ఎంత మాట చెల చేసావురా. ఛీ, నీ మాట తగలయ్యా. నా బతుకు చెడ. ఇంకా రాడేంటి రాక్షసుడు? నిజంగా వీడిని నమ్ముకుని కడప ఎండబెట్టుకుని ఉంటే ఈ పాటికి నా అస్థి పంజరాలే మిగిలేవి. ఏనా వచ్చావా? తీసుకోరా. రే, ఇంత కష్టపడి బిర్యానీ తెస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పండిరా. థ్యాంక్సేగా, నీకేగా, ఇస్తా. థ్యాంక్స్ ఇవ్వర్రా, చెప్తారు. ఈ పార్దు చెప్పడు, ఇస్తాడు.
థ్యాంక్స్ చాలా. ఇంకా ఇవ్వనా? ఓరి బేమానోడా, ఎందుకురా ఎలా కొట్టావు? ఎరా మాటంటే మాటని మాటిచ్చి మాట మార్చి మనిషి మనిషికి చెప్పి నన్ను బుక్ చేసి పారేస్తావా? ఓ అందుకా ఎవరికి చెప్పొద్దని జేజమ్మకి చెప్పానులేరా. నాలిక్ కోసేస్తాను. ఇంకెవరు మిగిలేరనరా దాచిపెట్టడానికి? థ్యాంక్స్ కావాలంటే థ్యాంక్స్. అమ్మ దొంగన మొగుడా, ఇంట్లో నాన్ వెజ్ వండకపోయినా నన్ను టెంప్ట్ చేయడానికి బిర్యానీ తీసుకొచ్చావా? నువ్వెన్ని కష్టాలు పడ్డా అంతిమ విజయం నాదే. ఏంటిది? బిర్యానీ వాసన ఇంత గుమగుమలాడిపోతున్నా, దాని దగ్గర నుంచి అసలు రియాక్షనే లేదు. ఏంటండి? ఇదేంటో తెలుసా? ఆ, ఎంత నీరసంగా ఉన్నా ఇంకా నా కళ్ళు మసక బారిపోలేదండి. మీరు ప్లేట్ తెచ్చారు. ప్లేట్ తో పాటు ఏం తెచ్చానో చెప్పుకో. ఆ, నా పిచ్చి గాని మీరు నా కోసం ఏం తెస్తారండి? ఓ 4 రోజులు పోతే నా మంచం దగ్గరికి పిండాకుడు పట్టుకొస్తారు, అంతే కదండి? కనీసం వాసన కూడా రావట్లేదా? ఆ, అవునండి, వస్తుంది. ఏం వాసన వస్తుంది? ఎక్కడో ఎలక సచ్చిన వాసన వస్తుందండి. చిచి,